చిన్నారి కథల వినోదానికి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ అల్లరి కోతి గురించి. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా అల్లరి. ఏది కనిపించినా ఇదేమిటో అని దగ్గరికి వెళ్ళి చూసేది. ఒకరోజు ఆకాశంలో చందమామ వెలిగిపోతూ ఉండగా కోతి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని కింద ఉన్న చెరువును చూస్తోంది. అప్పుడే చెరువులో ఏదో మెరిసే పండు కనిపించింది. అది నిజానికి చంద్రుడి ప్రతిబింబం. కాని కోతికి అది తెలియదు. అరే, ఎంత అందమైన పండు! ఇంత వెలిగే పండు నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నా పుట్టలో పడితే ఎంత బావుంటుంది అని అనుకుంది కోతి. కోతి కొమ్మ మీద నుంచి వాలి చేతిని నీళ్లలో పెట్టి ఆ పండుని పట్టుకోవడానికి ప్రయత్నించింది. నీళ్లు కదిలాయి, ప్రతిబింబం కూడా కదిలింది. అయ్యో, పారిపోతోంది అని కోతి ఇంకా ముందుకు వాలింది. ఒక్కసారిగా కోతి నీళ్లలో పడిపోయింది. కోతి తడిసి ముద్దై ఎలాగోలా బయటికి వచ్చింది. ఆకాశం వైపు చూసింది. అక్కడ చంద్రుడు అదే వెలుగుతో, అదే అందంతో నవ్వుతూ ఉన్నట్టుగా కనిపించాడు. కోతి అప్పుడు అర్థం చేసుకుంది. అయ్యో, ఇది పండు కాదు, నీళ్లలో కనిపించిన చంద్రుడి ప్రతిబింబం అని తన తల మీద చెయ్యి వేసుకుని నవ్వుకుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, కనిపించిన ప్రతిదీ నిజం కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదాన్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.